తెలంగాణ సచివాలయంలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోంది. ఈ సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు సబ్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిటీ తన నివేదికను సబ్ కమిటీకి అందజేసింది. ఈ బిల్లును కూడా కులగణన బిల్లుతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది సర్కార్. తెలంగాణ సచివాలయంలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోంది. ఈ సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు సబ్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిటీ తన నివేదికను సబ్ కమిటీకి అందజేసింది. ఈ బిల్లును కూడా కులగణన బిల్లుతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది సర్కార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. చెప్పండి వేణు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్ 12న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కో చైర్మన్ గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, అలాగే ఎంపీ మల్లు రవి సభ్యునిగా ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ కేబినెట్ సబ్ కమిటీ సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి షమీం అఖ్తర్ ను ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ గా నియమించడం జరిగింది. ఇక ఈ కమిషన్ అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి ఇక ఒక నివేదికను ఈ రోజు ఈ ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ తన నివేదికను సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేసింది. ఇక ఈ నివేదిక తీసుకున్నటువంటి మంత్రులు కాసేపటి కిందటే సమావేశమయ్యారు. ముఖ్యంగా ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ నివేదికను సబ్ కమిటీ చైర్మన్ రేపు 4వ తేదీన జరిగేటువంటి రాష్ట్ర కేబినెట్ లో చర్చించాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఇక ఈ జ్యుడిషియల్ కమిషన్ మరియు సబ్ కమిటీ సిఫారసులతో ఈ నివేదికను కేబినెట్ లో చర్చించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇంకా అదే రోజు శాసనసభలో కూడా ప్రత్యేక సమావేశంలో వర్గీకరణ విషయంపై ఒక సబ్ కమిటీ వేసిన, అలాగే ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే వేసిందో వీటన్నిటిపైన కూడా చర్చ జరపనుంది. ముఖ్యంగా వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే కాసేపటి కిందటే ఇక ఈ ఏదైతే ఈ సబ్ కమిటీ ఉందో బ్రేక్ తీసుకుంది. ఇక తిరిగి సాయంత్రం 7 గంటలకు ఈ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఆ తదనంతరం ఈ సబ్ కమిటీ కొన్ని సిఫార్సులను చేసి ఇక కేబినెట్ లో ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.